నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ పిండి దోశలు దాంట్లోకి టమాటా చట్నీ చేస్తున్నానండి. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2-3 మెంతులు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఇలా టమాటాలు ఒక 3-4 తీసుకున్నాను అండి. ఇప్పుడు కాడలతో సహా కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ అండి, కొంచెం పసుపు ఇలా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి. అంతలోకి మనం ఆల్రెడీ గోధుమ పిండిని కలుపుకొని మనకి దోశలు పోయటానికి ఎలా కావాలో అలా కొంచెం పలుచగా కలుపుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకున్నా అండి. దోశల్లోకి ఆనియన్స్ అనేది బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా వేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలిపి ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్ రుద్దుకోవాలండి. నా దగ్గర అయితే ఐరన్ ఉంది, దాంట్లో అయితే నేను వేస్తున్నాను. దోశ పిండి అయితే ఇలా ఉండాలండి. ఫస్ట్ది అయితే మనం చిన్నగానే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం సిమ్లోనే కాల్చుకోవాలి. కొంచెం మందంగానే వేసుకోవాలండి, మరీ పలుచగా వేసుకోకు. ఎందుకంటే మనం దీంట్లో ఆనియన్ వేసాం కదండి. మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఇలా మూత పెడితే తొందరగా కాలిపోతుంది. మంట అనేది సిమ్లో ఉండాలి. చట్నీ కూడా నేను మిక్సీ పట్టుకున్నా అండి. ఇలా కొంచెం బరకగా వేసుకోవాలి. నేను కావాలి అంటే తాలింపు పెట్టుకోవచ్చు, నేనైతే తాలింపు ఏం పెట్టలేదండి. ఇలా ఆనియన్, కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు, ఉప్పు ఇలా వేసి ఇలా కలుపుకున్నాను.